కొంచెం ఎండు కొబ్బరి, వెల్లుల్లిపాయలు మిక్సీ జార్లో తీసుకున్నా, కొత్తిమీర, ఉల్లిపాయలు, ఒక 15 మినిట్స్ నానబెట్టుకున్న జీడిపప్పు, ఎండుమిర్చి, ఆనియన్స్లో ఒకటి లైట్గా స్టిర్ ఫ్రై చేసి ఈ మిక్సీ జార్లో వేసుకున్నా పేస్ట్ పట్టడానికి. అబ్రకదాబ్రా అబ్రకదాబ్రా టడాయిన్. ఉల్లిపాయలన్నీ కట్ అయిపోయి ఆటోమేటిక్గా అనుకుంటున్నారా? నేనే కట్ చేసా మీరు చూడకుండా. చికెన్ని ట్యాప్ కింద పెట్టి కడిగేయకూడదు. ఒకసారి నార్మల్ బ్లడ్ అన్నీ పోయేంత వరకు ఒకసారి వాటర్తో కడిగేసి కొంచెం పసుపు, కల్లుప్పు మనం వేసి కొంచెం పసుపు వల్ల ఉప్పు వల్ల బ్యాక్టీరియా అంతా పోతుంది అనుకోమాకండి, పోదు. ఏదో పైన ఉన్న కొంచెం బ్యాక్టీరియా పోద్ది అంతే. కానీ దీనివల్ల కుక్ చేసేటప్పుడు మంచి టెక్స్చర్ వస్తుంది. అండ్ చికెన్ లోపల ఉన్న మాయిశ్చర్ ఏదైతే ఉందో ఈ సాల్ట్ వాటర్లో ఉంచడం వల్ల కొద్దిసేపు చికెన్ డ్రై అయిపోకుండా ఉంటుంది. చాలామంది చికెన్ తీసుకొని వచ్చి కడిగేసి బయట గంటలు పెట్టేస్తూ ఉంటారు. దానివల్ల చికెన్ డ్రై అయిపోతుంది. కుక్ చేస్తున్నప్పుడు మంచి జ్యూసీ ఫ్లేవర్ రాదనమాట. ఇప్పుడు ఈ చికెన్ ఏం చేద్దామంటే ఒక 15-20 మినిట్స్ ఫ్రిడ్జ్లో ఇలాగే మూత పెట్టేసి ఈ వాటర్ పక్కకి దేని మీద స్పిల్ అవ్వకుండా పెడదాం. 15 మినిట్స్ అయింది. వాటర్ డ్రైన్ చేసేసాం మనం. చికెన్ ఫ్రెష్గా నీట్గా ఉంది. కడిగేటప్పుడు చాలా ఎక్కువ చికెన్ ఉంది, ఇప్పుడేంటి సగం అయిపోయింది అనుకుంటున్నారా? ఏం లేదు. మిగతా చికెన్ని బోన్లెస్ ఏదైతే ఉందో దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఈ ఎయిర్లెస్ కంటైనర్లో పెట్టాను. ఎందుకు అంటే దీన్ని డీప్ ఫ్రీజర్లో పెడతాను. ఒక 2 డేస్ తర్వాత మళ్ళీ కుక్ చేసుకొని తినొచ్చు. లెట్ స్టార్ట్ విత్ మ్యారినేషన్ ప్రాసెస్. ఫస్ట్ కొంచెం ఒక హాఫ్ లెమన్ సీడ్స్ తీసేసింది, పసుపు, సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు, కొలతలు గిలతలు లాంటివి నేను ఫాలో అవ్వను. 2-3 సార్లు వేస్తే మీకే అర్థమవుతుందిలేండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా, మన ఫేవరెట్ కారం, నేను కారం గట్టిగానే తింటా, అందుకని గట్టిగానే వేస్తాను. ఏంటి కారం చాలా రెడ్గా లేదు అనుకుంటున్నారా? ఇది పట్టించిన కారం. లైట్గా ఆయిల్, ఇప్పుడు దీన్ని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకుందాం. ఈలోపు మనం వేరే ఐటమ్స్ ప్రిపేర్ చేసుకుందాం. మధ్యాహ్నం సమయం 11:12. యుద్ధానికి సిద్ధమయ్యాం మనం. ఫస్ట్ స్టవ్ వెలిగించుకోవాలన్నమాట. చేతులు కాల్చుకోవాలంటే ఫస్ట్ స్టవ్ వెలిగించుకోవాల్సిందే. మనం కొంచెం హెల్తీ చికెన్ చేద్దాం, రెగ్యులర్ చికెన్ కాకుండా. సో ఫస్ట్ నెయ్యి వేస్తున్నా. 30% నెయ్యి, 70% వేరుశనగ గానుగ నూనె. పచ్చిమిర్చి, ఆనియన్ వేసాం. కొంచెం హై ఫ్లేమ్లో వేగనిద్దాం. ఏంటి బిర్యానీ ఆకు వేసావు అని అంటే నేను వేస్తా, నేను అంతే. ఉల్లిపాయలు వేగేలోపు వేరేది ఏదైనా మాట్లాడుకుందాం. అసలు వంట ఎందుకు నేర్చుకోవాలి?
ఇండిపెండెంట్గా ఉండడానికి. ఇండిపెండెంట్గా ఉండడానికి వంట వండుకోవడానికి ఏంటి సంబంధం? వంట రాకపోతే ఎవరో ఒకరి మీద డిపెండ్ కావాలి కాబట్టి. మరి వంట ఎలా నేర్చుకోవాలి? వంట నేర్చుకోవాలంటే ఫస్ట్ ఇంకోటి కావాలి. చికెన్ బిర్యానీ చేయాలంటే చికెను, మటన్ కర్రీ చేయాలంటే మటను కాదు, పేషెన్స్. పేషెన్స్ లేకపోతే వంట చేయడం చాలా కష్టం. సగం మంది వంట చేయకపోవడానికి రీజను వంట రాక కాదు, పేషెన్స్ లేక. అందుకే ఇండిపెండెంట్గా ఉండాలంటే ఫస్ట్ పేషెన్స్ ఉండాలి. పేషెన్స్ ఉంటే తర్వాత కుకింగ్ నేర్చుకోవచ్చు. ఎందుకంటే ప్రాసెస్కి పేషెన్స్ అవసరం. ఇదంతా ఎందుకు ఆర్డర్లు పెట్టుకుంటాను అని అనుకుంటే పెట్టుకోవచ్చు, కానీ ఎన్ని రోజులని పెట్టుకుంటాం? బ్యాచిలర్స్ అనుకోండి, డబ్బులు సరిపోవు రోజు ఆర్డర్ పెట్టుకుంటే. సరే, నేను సాఫ్ట్వేర్ జాబు, నా దగ్గర డబ్బులు బాగా ఉన్నాయి, నేను రోజు ఆర్డర్ పెట్టుకుంటాను అని అంటే ఆడు ఏ ఆయిల్తో చేస్తున్నాడో, ఆడు వేసేది అల్లం వెల్లుల్లి పేస్టో అట్టికాయ పేస్టో ఎవడికి తెలుసు? పోనీలే అంతా బాగానే ఉంది అని అనుకుంటే అజినోమోటో కూడా వేస్తాడు. కుకింగ్ రావడం వల్ల పెళ్ళైన వాళ్ళకి ఏంటి అడ్వాంటేజ్ అనుకుంటున్నారా? మీ ఆవిడ పుట్టింటికి వెళ్ళింది అనుకోండి, కొన్ని రోజుల తర్వాత మా ఆయన ఒక్కడే ఎలా తింటున్నాడో, సరిగ్గా తింటున్నాడో లేదో అనే భయంతో తొందరగా ఇంటికి వచ్చేస్తుంది. అదే మీకు కుకింగ్ వచ్చి అనుకోండి, పర్లేదు మా ఆయనకు వంట వచ్చు, ఇంకో 2-3 రోజులు ఉన్నా పర్లేదు మా పుట్టింట్లో అని చెప్పేసి లేట్గా వస్తుంది. మీకు ఫ్రీడము, ఆవిడకి రెగ్యులర్ వర్క్ నుంచి గ్యాప్, 2 దొరుకుతాయి. మ్యూచువల్ బెనిఫిట్స్. కొంచెం పసుపు వేద్దాం. కొంచెం కలర్ వచ్చింది కదా. అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందు వేసావు కదా, మళ్ళీ ఎందుకు వేస్తున్నావు అంటే అదంతే ఇది ఇంతే, అది ముక్కలకు మంచిగా పట్టడానికి. ఇది కొంచెం మంచిగా ఫ్రై అయితే గ్రేవీ మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. ఏ కూర అయినా మంచిగా రావాలంటే ఉల్లిపాయలు సేమ్ సైజులో కట్ చేయడం రావాలి. ఫస్టే రాదు, చేయంగా వస్తుంది. మరి అది చూపించలేదేంటి బ్రో అంటే అన్నీ చూపిస్తారు. కొన్ని ప్రాక్టీస్తో వస్తాయి, చూపిస్తే రావు. కొంచెం కొత్తిమీర. అదేంటి కొత్తిమీర లాస్ట్లో వేయాలి కదా, ముందే వేస్తున్నాడు వీడు అంటున్నారా? నేను అలాగే చేస్తాను. ఎందుకంటే కొత్తిమీర ఫ్లేవర్ కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ముక్కకు మంచిగా వస్తుంది అనమాట. మళ్ళీ లాస్ట్లో వేస్తాలే. అన్నీ ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి. చికెన్ వేసుకునే టైం అయింది, వేసేద్దాం. మ్యారినేట్ చేసుకున్న చికెన్ దీంట్లోకి ధమాల్. ఇప్పుడు కలిపేద్దాం చికెన్. కొద్దిసేపు హై ఫ్లేమ్లో పెడదామే. మరొక మాట, నాన్ స్టిక్ ప్యాన్లో వాడేటప్పుడు ఇలాంటి చెక్క గంటలే వాడండి. స్టీల్ స్పూన్లు అవి ఇవి వాడారనుకోండి అంతే. ఉడుకుతుంది. ఈ కోడికే కనుక ప్రాణం ఉంటే గడ్జిల్ అయి నన్ను తినేద్దునేమో. ఫస్ట్ ఏమో ఫ్రిడ్జ్లో పెట్టాడు, ఇప్పుడేమో వేడి ఆయిల్లో ఫ్రై చేస్తున్నాడు అని పిచ్చి కోపం వచ్చి ఉండేది దీనికి. ఏంటి మూత పెట్టలేదు అనుకుంటున్నారా? పెడతా. ఒక 10 minutes మంచిగా కుక్ అయిన తర్వాత అప్పుడు పెడదాం. కొంచెం పచ్చివాసన అంతా వెళ్ళిపోతుంది స్టార్టింగ్లో. స్టార్ట్ చేసి ఒక 10-15 minutes అవుతుంది. రఫ్గా ఉడికింది. అందరికీ ఉండే ఒక కామన్ డౌట్, ఉప్పు కారం సరిపోయిందో లేదో మనకు ఎలా తెలుస్తుంది కొలతల్లో అని అంటే, ముందు తక్కువ వేసుకోండి మ్యారినేట్ చేసేటప్పుడు. ఇలా కుక్ చేసేటప్పుడు కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఎలా తెలుసుకోవాలి అని అంటే, తీసుకోండి కొంచెం చేతిలో వేసుకోండి, టేస్ట్ చేసి చూడండి. సరిపోలేదు అనుకుంటే కారమైనా ఉప్పైనా యాడ్ చేసుకోండి, పర్లేదు. మాటికి నాక్కనే బాగోదు. కలిపేటప్పుడు కూడా బాగా ముక్కలు విడిపోతాయని భయం ఉంటే ఇలా కింద నుంచి పైకి కలపండి. ఇలా
అప్పుడు ముక్కలు పచ్చలు పచ్చలుగా విడిపోకుండా కొంచెం ముక్కల్లాగానే ఉంటాయి అన్నమాట. లేకపోతే చికెన్ ఫ్రై కర్రీ కాకుండా చికెన్ కీమా అయిపోతుంది. ఆడవాళ్ళకి ఎంత పేషెన్స్ ఉందో తెలుసుకోవాలంటే మగాడు వారానికి ఒక్కసారైనా వంట చేయాలి. రూలా అంటే రూల్ కాదు. వంటలో ఉన్న ప్రాసెస్కి కావాల్సిన పేషెన్స్ ఒకసారి ఎక్స్పీరియన్స్ అయినప్పుడు అవతల వాళ్ళని మాట అనే ముందు, గొడవలు పెట్టుకునే ముందు గుర్తొస్తుంది. వాళ్ళకు కూడా తెలియాలి కదా, రోజు 3 పూట్ల వంట చేసి పెడుతున్నాం అని అంటే అది ఎంత టైం టేకింగ్ ప్రాసెస్, ఎంత పేషెన్స్ కావాలనేది అందరికీ తెలియాలి కదా. కమాన్, ఇట్స్ టైమ్ ఫర్ కర్డ్. ఒక స్పూన్ కర్డ్ వేస్తున్నా. చికెన్కి మంచి క్రీమీ అండ్ గ్రేవీ కూడా మంచి టేస్ట్ వస్తుంది కర్డ్ వేస్తే. కర్డ్ బీట్ చేసి కూడా వేయచ్చు. నేను గడ్డ పెరిగి వేసాను కాబట్టి అలాగే తర్వాత కలిసిపోతుంది అనుకోండి. ఇప్పుడు దీంట్లో మనం ముందే పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియను, లైట్గా వేయించిన ఆనియను, కాజు, ఎండు కొబ్బరి, ఎండుమిర్చి వేసి పేస్ట్ చేసుకున్నాం కదా, అది యాడ్ చేస్తున్నా. ఇదంతా వేసుకోవడం వల్ల గ్రేవీ మంచిగా వస్తుంది, కొంచెం ఎక్కువగా వస్తుంది. కలిపేద్దాం నీట్గా. చికెను షాప్ నుంచి తెచ్చిన వెంటనే కుక్ చేసేసామనుకోండి, కొంచెం గట్టి గట్టిగా ఉంటుంది. తినేటప్పుడు కూడా ముక్క సరిగ్గా ఉడకనట్టుగా అనిపిస్తుంది. సో మనం ఇనీషియల్గా చేసిన ఏదైతే సోకింగ్ ప్రాసెస్ ఉందో, సాల్ట్ వాటర్ అండ్ కొంచెం పసుపు యాడ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాం కదా, దాని తర్వాత బయట తీసిన తర్వాత నార్మల్ టెంపరేచర్ వచ్చేంత వరకు ఒక 10-15 మినిట్స్ ఉంచండి, వాటర్ డ్రైన్ చేసిన తర్వాత. ఆ తర్వాత కుక్ చేయండి. చూసారా గ్రేవీ ఎంత తిక్కగా వస్తుందో. మిక్సీ జార్లో ఉన్న పేస్ట్ తీయడానికి చాలా కష్టపడుతూ ఉంటాం కదా, చికెన్లో ఎలాగో వాటర్ పోయాలి కదా. సో నేనేం చేశాను, హాట్ వాటర్ తీసుకొచ్చి దీంట్లో పోసాను. రాకెట్ సైన్స్ కాదులేండి, చెప్తున్నా. కలిపేసాము నీట్గా. చాలామంది వంట చేయడం అంటే వంట చేసేసి గిన్నెలు ఎక్కడికక్కడ అక్కడ ఇక్కడ పడేసి వెళ్ళిపోతూ ఉంటారు. కిచెన్ ఎథిక్స్ అని కొన్ని ఉంటాయి. వంట చేసిన తర్వాత పొయ్యి, దాని చుట్టుపక్కల ఉన్న ప్లాట్ఫాము అన్నీ నీట్గా కూడా తుడుచుకోవాలి. ఆ తర్వాత తుడుచుకోవచ్చు కంటే ఆ లోపు ఎండిపోతాయి అన్నీ. అలానే ఒకవైపు వంట చేస్తూ ఇంకోవైపు క్లీన్ చేయడం స్టార్ట్ చేయకండి, అదంతా వచ్చి ఫుడ్లో పడిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేద్దాం. గుర్తుందిగా, ఫస్ట్ 10 మినిట్స్ మీడియం టు హై ఫ్లేమ్, దాని తర్వాత మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేయండి. వాటర్ పోసిన తర్వాత స్లో టు మీడియంలో పెట్టండి, ఆర్ ఎల్స్ మినిమం టు మీడియం. ఒకసారి కలుపుదాం. ఆహా, ఆల్మోస్ట్ ఇలా సిమ్ టు మీడియం మధ్యలో పెట్టుకొని ఒక 15 మినిట్స్ ఉడికించుకుందాం. చికెన్ ముక్కలు కూడా చిన్నవి కొట్టించుకున్నామా పెద్దవి కొట్టించుకున్నామా అనే దాన్ని బట్టి చికెన్ ఉడికే విధానంలో డిఫరెన్స్ ఉంటుంది. ఇంట్లో చేసుకునే వాటిలో జనరల్గా మనం బిర్యానీ లాంటి పెద్ద పీసులు కాకుండా కొంచెం చిన్న పీసెస్ కొట్టించుకుంటే కరెక్ట్గా ఉడుకుతాయి. అందరూ సేమ్ ప్రాసెస్ ఫాలో అయినా ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా టేస్ట్ ఎందుకు వస్తుంది? ఎందుకంటే మనం వాడే ఉప్పు, కారము, పసుపు అందరివి ఒకటేలాగా ఉండవు కాబట్టి. కొంతమంది ప్యాకెట్ వాడతారు, కొంతమంది ఇంట్లో చేసుకునే వాడతారు, కొంతమంది సన్ఫ్లవర్ ఆయిల్ వాడతారు, కొంతమంది వేరుశనగ నూనె వాడినా అది కూడా ప్యాకెట్ది వాడతారు. సో బెస్ట్ టేస్ట్ రావాలని అంటే అన్నీ ఇంట్లో చేసుకున్నాయి. అండ్ నూనె కూడా మీరు నేను ముందుగా చెప్పినట్లు గానుగ నూనె అలాంటివి వాడారనుకోండి, కోల్డ్ ప్రెస్డ్, టేస్ట్ మంచిగా వస్తుంది. ఈవెన్ మీకు తినేటప్పుడు వాటి నుంచి వచ్చే అరోమా కూడా చాలా అథెంటిక్గా ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది. కారం కూడా ప్యాకెట్లు కొనడం కన్నా పట్టించుకుంటే బెటర్.
బట్ వీటన్నిటికీ చాలా టైం పడుతుంది, దానివల్ల వంటే ఆపేద్దామా అనుకుంటే అవసరం లేదు. గుడ్డి కన్నా మెల్లమెల్ల అంటారు కదా, అలాగా మొత్తం బయట తినటం కన్నా అప్పుడప్పుడన్నా ఇంట్లో చేసుకోవడం బెటర్. అవి ఉన్న ప్యాకెట్స్తోనే చేయండి. అవన్నీ చేసుకునే ఓపిక లేదు అని అనుకుంటే ఉన్నదాంతోనే చేయండి. టేస్ట్ కొంచెం అటు ఇటుగా ఉంటుంది, కంప్లీట్ జమీన్ ఆస్మాన్ ఫరక్ అయితే ఏముండదు. ఉడికింది అని ఎలా తెలుస్తుంది అని అంటే, ఫస్ట్ మనం వాటర్ పోసినప్పుడు అంతా వాటరీగా ఉంటుంది కదా, మిగతా గ్రేవీ కూడా వాటరీగా ఉంటుంది. అది దగ్గర అవుతున్న కొద్దీ ముక్కకి ఆ మసాలా అంతా బాగా పడతా ఉంటుంది. ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి మసాలా అనేది కొంచెం థిక్గా తయారవుతుంది. సో థిక్గా తయారైనప్పుడు కావాలనుకుంటే మీరు 1-2 పీసెస్ బయటికి తీసి ఉడికేయా లేదా చేత్తో ప్రెస్ చేసి చూడండి, మీకే తెలిసిపోతుంది. బట్ ఇది ఇంకా కావాలి, కొంచెం వాటరీగా ఉంది, ఇంకా కొంచెం థిక్గా చేద్దాం గ్రేవీ. వర్షం పడుతున్నప్పుడు బుడగలు వస్తాయి చూడండి, అలా వస్తున్నాయి ఆ బుడగలు. గ్రేవీ థిక్గా దగ్గరికి వస్తుంది. కొంచెం ధనియాలు పొడి వేద్దాం. కొంచెం ఏంటి గట్టిగానే వేద్దాం. గ్రేవీ థిక్గా కనిపిస్తుంది. ఐ థింక్ వీఆర్ ఆల్మోస్ట్ డన్. వేడి మీద కొంచెం లిక్విడ్ ఎక్కువగానే ఉంటుంది, చల్లారిపోయిన తర్వాత మళ్ళీ దగ్గరగా అయిపోతుంది. సో మరీ దగ్గరగా అయిపోయేంత వరకు ఉంచకండి. కొత్తిమీర కూడా వేసేద్దాం లాస్ట్లో. ఒకవేళ అనుకోకుండా కారం ఎక్కువ అనిపిస్తే లైట్గా నిమ్మకాయ పిండండి. నేను ఎక్కువ పిండట్లేదు, ఫ్లేవర్ కోసం పిండుతున్నా. సో టోటల్ ప్రాసెస్ గుర్తుందిగా. ఫస్ట్ 10 minutes మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో మూత పెట్టకుండా స్టిర్ ఫ్రై చేయండి. ఎవ్రీ 1 or 2 minutesకి ఒకసారి కలపండి. ముక్కల్ని పైనుంచి కిందకి, కింద నుంచి పైకి వచ్చేలాగా కలపండి, మధ్యలో పెట్టి కెలికేయకండి. ఆ తర్వాత మిగతా మసాలాలన్నీ వేసేసిన తర్వాత, మనం మిక్సీలో వేసుకున్న పేస్ట్ వేసేసిన తర్వాత హాట్ వాటర్ పోసి ఒక 15 to 20 minutes స్లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసాం. దాని తర్వాత మళ్ళీ లిడ్ ఓపెన్ చేసి ఇంకొక 10-12 minutes కుక్ చేసాం. లాస్ట్లో మళ్ళీ గరం మసాలా, నిమ్మకాయ, కొత్తిమీర వేసేసాం. ఆల్మోస్ట్ డన్. ఒక 2 minutes నుంచి ఆఫ్ చేసేయడమే. ఏంటి కొంచెం కలర్ తక్కువ ఉందనుకున్నారా? కారం చాలా గట్టిగా ఉంటుంది. కొన్నిసార్లు కలర్ కారం వల్ల వస్తుంది, కానీ మనం కొట్టిన కారం వేసాం కాబట్టి కలర్ లేకపోయినా కారం మాత్రం అదురుతుంది, టేస్ట్ బాగుంటుంది. అయిపోయింది, స్విచ్ ఆఫ్ చేసాను. ఇంకా నెక్స్ట్ తినడమే. బాగా వచ్చిందని కుమ్మేయకండి, ఎందుకంటే ఆకలిని మించిన అన్నం, అవసరానికి మించిన డబ్బు, మోతాదుకు మించిన మెడిసిన్ ఏవి మంచివి కావు. గుర్తుపెట్టుకోండి, రైస్ తక్కువ తినండి, కూర ఎక్కువ తినండి, గ్రేవీ తక్కువ, మొక్కలు ఎక్కువ.